హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ 3 మంత్స్లో మనం చేయించుకోవాల్సిన ఇంపార్టెంట్ స్కానింగ్స్ అనమాట. స్కానింగ్స్ అండ్ టెస్ట్లు అదేంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి ఎన్టీ స్కాన్ అండ్ సెకండ్ వచ్చేసి డబుల్ మార్కర్ టెస్ట్. ఎన్టీ స్కాను థర్డ్ మంత్ ఎండింగ్ అయిపోతుంది అండ్ 4th మంత్కి ఎంటర్ అయిపోతామన్న లాస్ట్ వీక్లో చేస్తారు. 11 to 13 వీక్స్ మధ్యలో చేస్తారు. ఇదేంటి డబుల్ మార్కర్ టెస్ట్ కూడా అప్పుడే చేస్తారనమాట. బ్లడ్ టెస్ట్ అవన్నీ ఇంకా తర్వాత అయినా ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఈ ఎన్టీ స్కాన్ ఏంటంటే బేబీ లోపల అన్నీ ఏమన్నా జెనెటికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ముక్కు ఇక వెనకాల బోను ఇవన్నీ మంచిగా అనిపిస్తే అంత మంచిగానే ఉన్నట్టు బేబీ మంచిగా వస్తుంది అని. ఎన్టీ స్కాన్లో ఈ డబుల్ మార్కర్ టెస్ట్లో ఏంటంటే జెనెటికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి బేబీకి అని చెప్పి ఇవన్నీ మనం ముందే చేయించుకున్నాం అనుకోండి, పుట్టిన తర్వాత ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి కదా. సో ఏ కష్టమైనా ఇప్పుడు పడ్డమే మంచిది. వాళ్ళు పుట్టేసిన తర్వాత అవయవాల లోపలతో పుడితే మనము వాళ్ళని చూస్తూ హ్యాపీగా ఉండలేం కదా. అండ్ ఎన్టీ స్కాన్లో ఒక్కొక్కసారి బేబీ అసలు మూమెంట్స్ కనిపించవు అండ్ ఇట్లా వెనక్కి తిరిగి ఉంటారు కదా. సో ఫ్రంట్కి తిరిగి ఉంటే మూవ్ అవుతుంది, అంత మంచిగా కళ్ళు ముక్కు అవన్నీ చూడడానికి ఉంటుంది. వాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నప్పుడు చాలామందికి 2-3 డేస్ వరకు కూడా వాళ్ళు ఇట్లా స్కాన్ చేసేటప్పుడు వాళ్ళు తిరగరు అనమాట. అట్లా 2-3 టైమ్స్ పడుతుంది. కొంతమంది అయితే 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వెళ్ళినప్పుడైతే ఫస్ట్ నాకు చేసినప్పుడు ఫస్ట్ బేబీ వెనక్కి తిరిగి ఉంది, సో మళ్ళీ భోన్ చేసి రండి అని చెప్పి పంపించేశారు. ఒక అమ్మాయి అయితే పాపం 2 డేస్ నుంచి వస్తుందంట. వాళ్ళు అట్లా తిరిగే ఉన్నారు. వాళ్ళు వెనక్కి తిరిగి ఉండడం వల్ల మనం ఫేస్ అదంతా క్లియర్గా చూడలేం కాబట్టి వాళ్ళు భోన్ చేసి రండి అని చెప్పారు. ఒక అమ్మాయి అయితే 2-3 డేస్ నుంచి వస్తుందంట. పాపం వాళ్ళు రిటర్న్ ఇటువైపు తిరగట్లేదు అని చెప్పేసి. సో అప్పుడు ఏంటంటే హాట్ వాటర్ కానీ లేదంటే కాఫీ కానీ టీ కానీ కొంచెం వేడి వస్తువులు ఏమైనా తిని తాగి వెళ్ళినప్పుడు కొంచెం ఆ వెచ్చదనానికి వాళ్ళు టర్న్ అవుతారంట. సో మీకు 2-3 టైమ్స్ ఇట్లానే తిరగకుండా అట్లానే ఉన్నారనుకోండి, కొంచెం హాట్గా ఏమైనా తినండి. లేదు అనుకుంటే కొంచెం ఇష్టం ఉంటుంది కదా మనకి, ఏదో ఒకటి తినాలి అని ఉంటుంది కదా, కొంచెం మీకు ఇష్టమైంది మంచిగా ఏదన్నా తినండి. నేనైతే బిర్యానీ తిన్నాను. నాకు వెళ్ళిన వెంటనే అంటే నా స్కానింగ్ తీసినప్పుడు మార్నింగ్ ఒక 15 మెంబర్స్ ఉంటే ఆఫ్టర్నూన్ కూడా అదే సేమ్ 15 మెంబర్స్, ఎవరికీ రిటర్న్ అవ్వలేదు బేబీ. తర్వాత నేను చికెన్ తినేసి మంచిగా వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నాకు బాగానే మంచి పొజిషన్లోనే ఉన్నారు, చూశారు, అయిపోయింది. ఇంకా నా తర్వాత ఉన్న 15 మెంబర్స్కి అవ్వట్లేదు, ఎంతసేపు చూసినా కానీ అవ్వట్లేదు. అప్పుడు అందరినీ కొంచెం హాట్ వాటర్ తాగండి, ఏమన్నా పాలు కానీ ఏమన్నా తాగండి అని చెప్పి అక్కడ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పారనమాట. సో కొంచెం అట్లా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.